అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 194. డీల్ ఆర్ నో డీల్. ఇక స్టోర్లోకి వెళ్తే అక్షయ్కి తన గురించి నిజం తెలిసేలోగా ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని తీరాలని నిర్ణయించుకుంది ధాత్రి. దాంతో ఆమెకు ముందుగా గుర్తొచ్చిన వ్యక్తి రాజేశ్వరి. ఆమె తనపై బాగా నమ్మకం పెట్టుకుందని, కాబట్టి ఆమెను చాలా త్వరగా నమ్మించవచ్చని, తనకి కావలసిన పనులన్నీ ఆమె వైపు నుండి ట్రై చేస్తే ఈజీగా పూర్తయ్యేలాగా చేసుకోవచ్చని అప్పటికే ధాత్రికి బాగా అర్థమైంది. దాంతో వెంటనే లేచి రాజేశ్వరికి నచ్చేలా గ్రాండ్గా డ్రెస్ చేసుకొని ఆమె దగ్గరకు వెళ్ళింది. ఆమె వచ్చిందని తెలియగానే గార్డెన్లో ఉన్న రాజేశ్వరి హడావిడిగా తన చేతిలోని వాటర్ పైపును పక్కనే ఉన్న సర్వెంట్కిస్తూ, మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టు అని చెప్పి వెంటనే ధాత్రి కోసం హాల్లోకి వెళ్ళింది. ఆమెను చూడగానే ధాత్రి హడావిడిగా పైకి లేచి, ఎలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతూనే, ఈరోజు వర్క్ ఏమీ లేకపోతే ఇంట్లోనే ఉన్నాను, అందుకే ఒకసారి మిమ్మల్ని కలవాలని వచ్చాను, నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అని అడిగింది. ధాత్రి నోటి నుండి అత్తయ్య అన్న పిలుపు వినడంతో రాజేశ్వరి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బలైంది. దాంతో ఆమె ఆనందంగా, నీ నోటి నుంచి ఇలా అత్తయ్య అని పిలుపు వింటుంటే ఎంత బాగుందో తెలుసా, నువ్వు ఇలా పిలుస్తానంటే పెళ్ళి కూడా కాకుండానే ఇప్పుడే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, అలాంటప్పుడు నువ్వు రావడం నాకు ఇబ్బంది ఎలా అవుతుంది, నిన్ను చూడడం నాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది అని నవ్వుతూ అంటూనే ధాత్రి చేయి పట్టుకొని సోఫాలో కూర్చుంటూ ఆమెను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుంది. అప్పుడు ధాత్రి, అత్తయ్య మీరు ఇలా అడిగితే నాకు అక్షయ్తో పెళ్ళి జరగకపోయినా మీకోసం ఇక్కడే ఉండిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని అంది. ఆ మాట విని రాజేశ్వరి కొంచెం అనుమానంగా చూసి వెంటనే ఆమె చేతిని ప్రేమగా తడుముతూ, పిచ్చి పిల్ల, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు తప్పకుండా అక్షయ్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి వస్తావు, అప్పుడు నన్ను అత్తయ్య అని పిలుస్తూ మాతో ఉండిపో చాలు అని అంది. రాజేశ్వరికి తనపై ఉన్న ప్రేమను చూసి ధాత్రికి సంతోషం కలిగింది. అయినా దాన్ని లోపలే దాచిపెడుతూ పైకి మాత్రం ఆందోళనగా ముఖం పెట్టి, నాకు తెలుసత్తయ్య, నేను కోడలుగా ఈ ఇంటికి వస్తానని మీరు నమ్ముతున్నారు, కానీ అక్షయ్ బిహేవియర్ చూస్తే అలాంటి ఆలోచన ఉన్నట్లు నాకు అనిపించడం లేదు అని అంది. ఆ మాట విని రాజేశ్వరి ఆందోళనగా, ధాత్రి నువ్వు ఇలా ఎందుకు అనుకుంటున్నావు, నీకు అక్షయ్కి కొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతోంది కదా, ఇంకా నువ్వు ఎందుకంత డిసప్పాయింట్గా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు అని ప్రేమగా అడిగింది. కానీ ఆమె లోపలే ఖచ్చితంగా ఈ అక్షయ్ ఏదో తప్పు చేసే ఉంటాడు, అందుకే ధాత్రి ఇంతలా బాధపడుతోంది అని అనుకుంది. అప్పుడు ధాత్రి రాజేశ్వరి ముఖం వైపు చూసి ఆమె మనసులో మాటలు ఊహించింది. దాంతో ఆమె జాలిగా ముఖం పెట్టి, అత్తయ్య, అక్షయ్కి నేనంటే ఇష్టం లేదేమోనని అనిపిస్తుంది, ఒకవైపు పెళ్లి టైం దగ్గర పడుతోంది, కానీ ఇంతవరకు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా చేయలేదు, అక్షయ్కి ఫోటోషూట్కి వచ్చే టైం కూడా లేదు, మా పేరెంట్స్ సైడ్ వాళ్ళంతా ఇంకా పెళ్లి పనులు మొదలు పెట్టలేదా, అసలు ఈ పెళ్లి జరుగుతుందా అని అనుమానంగా మాట్లాడుతున్నారు అంటూ తెలివిగా అక్షయ్ గురించి కంప్లైంట్ చేసింది. దాంతో రాజేశ్వరి ఆలోచిస్తూ, ధాత్రిది కూడా ఒక రకంగా పెద్ద ఫ్యామిలీయే, వాళ్ళు కూడా కొన్నిసార్లు బయట వాళ్ళకి సమాధానం చెప్పాల్సి రావచ్చు, ఇదంతా అక్షయ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనుకుంది. ఆమెకు తన కొడుకుపై కోపం వచ్చింది. దాంతో ఆమె ధాత్రి వైపు చూసి, ధాత్రి, నేను నీకు సపోర్ట్గా ఉన్నానని మర్చిపోకు, నీ వెడ్డింగ్ ఫోటోషూట్ మాత్రమే కాదు, ఈ పెళ్ళి అన్ని సాంప్రదాయాలతో వైభవంగా జరుగుతుంది, నేను నిన్ను ఎప్పటికీ బాధపడనివ్వను అని అంది. రాజేశ్వరి ఇచ్చిన హామీని విని ధాత్రి ముఖంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అది గమనించిన రాజేశ్వరి ఆమె ఇంకా బాధపడుతూనే ఉందని అనుకొని మృదువుగా మాట్లాడుతూ, ధాత్రి, నేనున్నాను, నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, అక్షయ్ ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాడేమో, అందుకే ఫోటోషూట్ గురించి ఆలోచించడం లేదు, నేను అతనితో మాట్లాడతాను, నువ్వు ఈరోజు వాడి ఆఫీస్కి వెళ్ళు, తప్పకుండా నీతో వస్తాడు, అలాగే మీ ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకోండి,
దానికోసం అవసరమైనవన్నీ నేనే రెడీ చేస్తాను అని చెప్పింది. రాజేశ్వరి ఆ మాట ఇవ్వడంతో ధాత్రి ఆనందంతో లోపలే నవ్వుకొని, ఇప్పుడు నేను వచ్చిన పని సక్సెస్ అయింది అని అనుకుంది. దాంతో ఆమె సంతోషంగా, థ్యాంక్స్ అత్తయ్య, మీరు నా కోసం చాలా చేశారు. మా అమ్మలా నన్ను అర్థం చేసుకున్నారు. నేను అడగకముందే నాకేం కావాలో తెలుసుకుంటున్నారు. మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అని ఆమెను పొగిడింది. ఆ మాటలకు రాజేశ్వరి నవ్వి, ధాత్రి, ఇప్పుడు నా కూతురైనా కోడలైనా నువ్వే. అన్ని విషయాలు నాకు వదిలేసేయి. ప్రతి చిన్నదానికి బాధపడకు. నేనున్నానని గుర్తుపెట్టుకో. నువ్విప్పుడు పెళ్లి కూతురివి. పెళ్లి కూతురు ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. ఇలా బాధపడుతూ ఉండకూడదు అని అంది. ఆ మాట విని ధాత్రి చిన్నగా నవ్వడంతో, వెరీ గుడ్, నా కోడలు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని అంది రాజేశ్వరి. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. కొంచెం సేపటి తర్వాత ధాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు రాజేశ్వరి తన కొడుకు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నిజంగా నా కొడుకుని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. వాడి గురించి పూర్తిగా తెలుసుకొని వాడిని సంతోషంగా ఉంచే అమ్మాయి కావాలి. చిన్నప్పటి నుంచి వాడి గురించి బాగా తెలిసిన అమ్మాయి ధాత్రి. ఆమెతోనే అక్షయ్ సంతోషంగా ఉండగలడు. ఈ విషయం వాడికి ఎందుకు అర్థం కావడం లేదు? అక్షయ్ లాంటి అద్భుతమైన తెలివైన కొడుకు ఉన్నందుకు నేనెప్పుడు చాలా గర్వపడేదాన్ని. కానీ ఈ పెళ్లి విషయంలో మాత్రం అక్షయ్ మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు. అడుగడుగునా మమ్మల్ని టెన్షన్ పెడుతూనే ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు వాడు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి కూడా చూడడం లేదని, వాడి పెళ్ళి ఎలా చేయాలో అని బాధపడేదాన్ని. కానీ హఠాత్తుగా ఒక బిడ్డ తల్లిని తీసుకొచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. దీనికి నేనెలా ఒప్పుకుంటాను? ఆ స్నేహకు మా ఇంటి కోడలయ్యే అర్హత లేదు. ధాత్రి నిజంగా తెలివైన పిల్ల. ఆమె మాత్రమే వేద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోగలదు. అన్నిటికీ మించి ఆమె అక్షయ్ని ఇష్టపడుతోంది. ఏ రకంగా ఆలోచించినా ఆ స్నేహ కన్నా ధాత్రి మాత్రమే అక్షయ్కి సరైన జోడి. ఇప్పుడు వాడికి ధాత్రి అంటే ఇష్టం లేకపోయినా తర్వాత మెల్లగా ఆమెపై ఇష్టాన్ని పెంచుకుంటాడు. తప్పకుండా ఆనందంగా ఉంటాడు అని అనుకున్న రాజేశ్వరి తన కొడుకు పెళ్లి విషయంలో తన నిర్ణయాన్ని తానే సమర్థించుకుంది. కానీ వాడు ప్రస్తుతం ధాత్రితో సరిగ్గా ఉండి ఈ పెళ్లి పనులన్నీ పూర్తి చేయాలంటే నేనేదో ఒకటి చేయాలి అనుకుంటూ సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది రాజేశ్వరి. వెంటనే ఎవరికో ఫోన్ చేసి, నాకు అక్షయ్ కంపెనీ గురించి, జరగబోతున్న ప్రాజెక్ట్స్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు తెలియాలి అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది. అక్షయ్ని లొంగదీయడానికి ఆమె అన్ని రకాల మార్గాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె చెప్పినట్లే 5 నిమిషాల్లో మళ్ళీ రాజేశ్వరి ఫోన్ రింగ్ అయింది. అటువైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి, మేడం, అక్షయ్ గారు త్వరలోనే ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. కానీ అది స్టార్ట్ చేయడంలో అక్షయ్ సార్కి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పాడు. ఆ మాట విన్న రాజేశ్వరి ముఖం చిట్లిస్తూ, నా కొడుకు కంపెనీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమా అని అనుమానంగా అడిగింది. అతను మాట్లాడుతూ, నిజానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు మేడం, ఫండ్స్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. అక్షయ్ గారు అబ్రాడ్లో మన కంపెనీతో లింక్ అయి ఉన్న ప్రాజెక్ట్ కోసం ఫండ్స్ అన్నీ అటువైపు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ న్యూ ప్రాజెక్ట్కి ఫండ్స్ ప్రాబ్లం వచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే ఆ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఖచ్చితంగా గొడవ చేస్తారు. కాబట్టి అక్షయ్ గారికి ఇప్పుడు మనీ చాలా అవసరం అని చెప్పాడు. అతను చెప్పింది విని రాజేశ్వరి ఆలోచనలో పడింది. కాల్ డిస్కనెక్ట్ చేసి అక్షయ్ పరిస్థితిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత ఆమె అక్షయ్తో మాట్లాడాలని నిర్ణయించుకొని వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. ఆ టైంలో న్యూ స్టార్టప్ ప్రాజెక్ట్కి సంబంధించి వచ్చిన కొత్త తలనొప్పుల్ని సాల్వ్ చేసుకోవడంలో అక్షయ్ ఆఫీస్లో బిజీగా ఉన్నాడు. ఆ కంపెనీలో ఫండ్స్ లేవనే విషయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం అక్షయ్ పైనే ఉంది. అలా జరగాలంటే ఎక్కడి నుండైనా ఫండ్స్ తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. అక్షయ్ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో హఠాత్తుగా అక్షయ్ ఫోన్ రింగ్ అయింది.
ఆ శబ్దానికి ఆలోచన నుంచి బయటకు వచ్చిన అక్షయ్ ఫోన్ వైపు చూశాడు. స్క్రీన్పై తన తల్లి ఫోన్ నంబర్ చూడగానే మమ్మీ ఇప్పుడెందుకు కాల్ చేస్తోంది అని అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను డైరెక్ట్గా చెప్పింది రాజేశ్వరి. అర్థమైంది. విషయం ఏంటి మమ్మీ? సాధ్యమైనంత కూల్గా అడిగాడు అక్షయ్. అప్పుడు రాజేశ్వరి నెమ్మదిగా అక్షయ్, నువ్వు నా కొడుకువి, నువ్వేం చేస్తున్నావో ఎలా ఉన్నావో అని నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు నీ కంపెనీలో ఏదో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నావని నాకు తెలుసు. అందుకే నేను నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ విషయంలో ఒక డీల్ చేసుకోవచ్చు. నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అంటూ జాగ్రత్తగా మాట్లాడింది. అక్షయ్ ఆమె మాటలు విని సైలెంట్గా ఉన్నాడు. ఇంకా ఆమె ఏం చెప్తుందో వినాలనుకున్నాడు. అప్పుడు రాజేశ్వరి మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు చేయబోయే స్టార్టప్ ప్రాజెక్ట్ కోసం నీకు ఫండ్స్ అవసరమని నాకు తెలుసు. నేను నీకు ఆ డబ్బు ఇవ్వగలను అని అంది. ఆమె అక్షయ్కి హెల్ప్ చేయడం ద్వారా ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలని ప్లాన్ చేసుకుంది. నిజానికి ఆమె కంపెనీ గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే రాజేశ్వరి మనసులో ఏముందో అక్షయ్ ఊహించగలిగాడు. ఇప్పుడు ఆమె అక్షయ్కి హెల్ప్ చేస్తానని చెప్పడంలో కూడా ఆమె ఉద్దేశం ఏంటో అర్థం చేసుకున్నాడు. అక్షయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో రాజేశ్వరి కొంచెం సేపు వెయిట్ చేసి మళ్ళీ మాట్లాడుతూ, కానీ నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు సంతోషంగా అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ దాత్రిని పెళ్లి చేసుకోవాలి. ఆమెతో హ్యాపీగా ఉండాలి. ఇక ఆ స్నేహ గురించి మర్చిపోవాలి. నువ్వు ఈ పని చేస్తానని నాకు మాటిస్తే నేను నీకు ఫండ్స్ పంపిస్తాను అని చెప్పింది. అక్షయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డీల్కి ఒప్పుకుంటే అక్షయ్ కంపెనీ ప్రాబ్లం తీరిపోవడంతో పాటు ఆమె దాత్రికి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నట్లవుతుంది. కానీ తాను ఇచ్చిన డీల్కి అక్షయ్ ఇంకా ఏం సమాధానం చెప్పకపోవడంతో రాజేశ్వరి నెమ్మదిగా, దీని గురించి నువ్వు హడావిడిగా డిసిషన్ తీసుకోవద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకో, అదే నీకు మంచిది. అలాగే కాసేపట్లో దాత్రిని దగ్గరకు వస్తుంది. నువ్వు ఆమెతో ప్రేమగా మాట్లాడతావని, ఆమెతో వెడ్డింగ్ ఫోటోషూట్ పూర్తి చేసి పెళ్ళికి సంబంధించిన పనులన్నీ నువ్వు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తావని చెప్తే నేను ఇప్పటికిప్పుడే నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పింది. ప్రస్తుతం అక్షయ్ ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా తనకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటాడని అనుకున్న రాజేశ్వరి ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ అక్షయ్ ఆమెను వెంటనే అడ్డుకుంటూ, ఇక చాలు మమ్మీ, ఇప్పటికే చాలా చెప్పావు, ఇక వద్దు అని అన్నాడు. దాత్రి తన కోసం వస్తుందని తెలిసి ఒక్కసారిగా అక్షయ్లో చిరాకు మొదలైంది. దాంతో అతని తల్లిపై ఆ కోపాన్ని చూపించాడు. అసలు ఈ దాత్రి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నన్ను వెంటాడుతుంది? ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్స్ కూడా చేస్తోంది. అసలు ఆమెకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆవేశంగా అనుకున్నాడు. కొడుకు మాట విని రాజేశ్వరి వెంటనే కోపంగా, అంటే అర్థమేంటి అక్షయ్? నువ్వు నీ తల్లితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో. నేను నీకోసమే ఇదంతా చేస్తున్నాను. అయినా నువ్వు నాపైన కోపడుతున్నావా అని అంది. అప్పుడు అక్షయ్, మమ్మీ, నువ్వు నా తల్లివని నాకు గుర్తుంది. పదే పదే గుర్తు చేయకు. నువ్వు నన్ను బాగా పెంచావు, పెద్ద చేశావు, అన్నీ గుర్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో నన్ను బలవంతం చేయలేవని నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. అంత కఠినంగా మాట్లాడితే తప్ప తన తల్లి సైలెంట్గా ఉండదని, లేదంటే తనపై ఒత్తిడిని తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని అక్షయ్కు తెలుసు. అందుకే ఆమెకు బాధ కలుగుతుందని తెలిసినా గట్టిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అక్షయ్. రాజేశ్వరి కట్ అయిన ఫోన్ వైపు కోపంగా చూస్తూ, నువ్వు ఎంత కఠినంగా మాట్లాడినా సరే నేను నిన్ను వదిలిపెట్టను. నేను ఇప్పుడు చేసిందంతా నీకోసం, నీ ఫ్యూచర్ కోసమని నీకు తర్వాత అర్థమవుతుంది. నువ్వు ఈ రూట్ క్లోజ్ చేస్తే నేను మరో రూట్లో తప్పకుండా వస్తాను అని అనుకుంది. మరోవైపు ఫోన్ పెట్టేసిన అక్షయ్ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి, ఆ దాత్రి ఇక్కడికి వస్తే లోపలికి రానివ్వకండి అని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే లేచి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి అక్షయ్ ఆఫీస్కి వచ్చింది దాత్రి. రాజేశ్వరి ఈ పాటికే
అక్షయ్కి కాల్ చేసి ఉంటుందని, తప్పకుండా అక్షయ్ తనతో ప్రేమగా మాట్లాడతాడని ఆమె మనసులో ఉత్సాహంగా ఉంది. కానీ ఆమె గేట్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ గార్డ్ ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ధాత్రి షాక్ అవుతూ, ఏయ్, నేనెవరనుకుంటున్నావు? ఈ కంపెనీ సీఈఓకి కాబోయే భార్యని. నేను అతని కోసమే లోపలికి వెళ్తున్నాను అని అంది. ఆ గార్డ్కి ధాత్రి గురించి బాగా తెలుసు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కంపెనీలో ఆమె చెంపదెబ్బ తిన్న విషయం కూడా అతనికి తెలుసు. దాంతో అతను, సారీ మేడం, మీరు లోపలికి వెళ్ళలేరు అని గట్టిగా చెప్పాడు. అక్షయ్ ఆఫీస్లో మళ్ళీ మళ్ళీ అవమానాలు ఎదుర్కొంటున్న ధాత్రి ఏ నిర్ణయం తీసుకుంటుంది? తన కంపెనీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం అక్షయ్ తన తల్లి ఇచ్చిన ఆఫర్కి లొంగిపోతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.